హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవుని వాక్యం మనం చదువుకుందాం. 145వ దావీదు కీర్తన తీసి పెట్టుకుందాం. దేవాది దేవుడు, సామ్స్ 145. పరిశుద్ధుడు, ఈరోజు ప్రభు సన్నిధికి మనం వచ్చాం, ప్రభు దగ్గర మనం వచ్చాం, ప్రభు వాక్యం వినడానికి వచ్చాం, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి, ఆరాధన చేయడానికి, ఆరాధనలో బలపడడానికి ప్రభు దగ్గరికి వచ్చాం. మనం ప్రభు దగ్గరికి వచ్చాము, ఓకే. ప్రభు కూడా ఆయన మన దగ్గర కూడా వస్తున్నారు, ఆయన మన దగ్గర కూడా రావాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు అలాగా ప్రభు మన దగ్గరికి ఉండడానికి, మనకి సమీపంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనకి సమీపస్తుడు, సమీపంగా ఉండేవాడు, సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నవాడు, సమీపంగా మనల్ని నడిపించాలని కోరుకుంటున్నవాడు, మనల్ని నడిపించాలని కోరుకుంటున్నవాడు. సో కాబట్టి ఈరోజు అటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. మరి ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎలాగుంటే ఆయన సమీపంగా ఉంటాడు, ఎప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు? ప్రభు మనకి సమీపస్తుడు అని అనుకున్న విషయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దీని యొక్క గురి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం కూడా నిర్ణయం చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యంలో ఒక మాట రాయబడుతుంది, చూడండి. కీర్తనలు 145, సామ్స్ 145 వర్స్ 18, 18వ వచనము. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మొదట ఆయన రాస్తున్నాడు, దావీదు ఇలా రాస్తున్నాడు, ఏంటది? తనకు మొర్రపెట్టు వారికి అందరికీ అని రాశాడు. ఆయన రాస్తూ మరలా ఒక మాకు ఆలోచన వచ్చింది, ఏంటి? మొరపెట్టేవారు కాదు, మొరపెట్టేవారు కాదు, నిజముగా మొరపెట్టేవారు, మొరపెట్టేవారు, నిజముగా మొరపెట్టేవారు. ఏంటి తేడా? ఏంటి తేడా? వాళ్ళు హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకముగా, ప్రభా నువ్వు రావాలి, నువ్వు కావాలి, నా జీవితం మారాలి అని ఎవరైతే ఇష్టపూర్వకంగా నిజముగా మొరపెడతారో వారి విషయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి విషయం గురించి దావీదు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఆయనకు మొరపెట్టువారి అని కాదు, నిజముగా మొరపెట్టు వారికి. ఈరోజు ఎంతమంది నిజముగా మొరపెడుతున్నారు? నేను మొరపెడతానని పొద్దున్న లేచి ప్రార్థన చేస్తానండి, కన్నీరు కార్చి ప్రార్థన. మీ కన్నీరు ప్రభు కొరకు వస్తుందా, సమస్యల కొరకు వస్తుందా? చాలామంది, ఎక్కువ శాతము, దాదాపు ఒక 70-80% అనుకోవచ్చు, లేకపోతే చాలా ఎక్కువ శాతము మన సమస్యల నుంచే కన్నీరు వస్తుంది. ఎక్కువ సమస్య ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? ప్రభా కొంచెం సమస్య, ప్రభా కార్యం చే, ప్రభా సమస్య పోవాలి, భారం ఎక్కువైపోతుంది, ప్రభా అంటాం. ఇంకా భారం ఎక్కిపోతే కన్నీరు కాస్తుంది, ఇంకా భారం ఎక్కితే దొర్లేస్తుంటాం. దేన్ని బట్టి వస్తుంది అది? సమస్యను బట్టి వస్తుందా, ప్రభువుని బట్టి వస్తుందా? సమస్యలు తీర్చే ప్రభు ఉన్నాడు. సమస్య తీరాలని మనం కన్నీరు కారుస్తున్నామా, మొరపెడుతున్నామా? సమస్యలు తీర్చే ప్రభు మనకు కావాలి. ఆ ప్రభు నాతో ఉంటే, వెలుగు నాతో ఉంటే ఏ చీకటి నా ఇంట్లోకి చొరపడదు అని ఆ వెలుగుని మీ ఇంట్లో చేర్చుకోవడానికి, మీతో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా? లేకపోతే అవకాశం వచ్చినప్పుడల్లా ఏంటిది? ప్రభు లోకానికి వెలుగు కదండి. మనకు అవకాశం వస్తే వెలుగు, ఎస్, వెరీ గుడ్. ఈ పనికి ఏంటంటే ప్రభు చూడు లైట్ ఆరిపోయింది, లైట్ ఆరిపేస్తే చీకటి. ప్రభు కనబడదు, ప్రభు చూడడు, పాస్టర్ గారు తెలియదు. అసలు పాస్టర్ గారు తెలియకుండా అంత అమాయకంగా ప్రభు ఎంత గొప్ప పరిచర్య అప్పగిస్తాడా? చాలామంది అనుకుంటారు అలాగని, పాస్టర్ గారు తెలియదులే, ఇది నా మనసులో ఉన్నదిలే, లేకపోతే మా ఇంట్లో సమస్యలే అనుకుంటారు అందరూ. దేవుడు పరలోక రాజ్యానికి నడిపించే ఈ గొప్ప పరిచర్య దేవుడు ఆయనకు అప్పగించారు అంటే ఆయన ఎలాగ నడిపిస్తున్నారు? ఆయన నథింగే కావచ్చు, బట్ ఆయనలో ఉన్నవాడు హల్లెలూయా. నేను ఎప్పుడో విషయం చెప్తుంటాను, జోసెఫ్ నథింగ్, ఏమీ కాదు, అతని దగ్గర ఏమీ లేదు, అతను ఏమీ తేలేదు, ఏమీ చేయలేడు. బట్ బీ కేర్ఫుల్, ఆయనలో ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నథింగే, సో నేను జీరోనే.
ఈరోజు ప్రభు మన జీవితంలో కార్యం చేయాలి అని అనుకున్న వారు మొదట మీరు జీరో అవ్వాలి. ఒక విషయం గుర్తుపెట్టి, మీరు జీరో అయితేనే దేవుడు మిమ్మల్ని హీరో చేస్తాడు. మీరు జీరో అవ్వడానికి ఇష్టపడకపోతే మీరు హీరో అవ్వలేరు. హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు కావచ్చు, లేకపోతే అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, యెహోషువ కావచ్చు, మోషే కావచ్చు, పేతురు కావచ్చు. పేతురు వస్త్రజంగు పట్టుకుంటే స్వస్థత వచ్చింది. పౌలు భక్తుడు కావచ్చు, పేతురు నీడ పడితే స్వస్థత కలిగిస్తుంది. అటువంటి గొప్ప పరిచయాలు చేసిన వారందరూ కూడా ఇటువంటి వారే. ఏంటి? వారు జీరో అయిపోయారు. వారు జీరో అయ్యారు కాబట్టి వారిలో ఉన్నవాడు హీరో అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనా సరే, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ అబ్సల్యూట్లీ నథింగ్, జీరో, నేను ఏమీ కాదు, పెంట కుప్ప మీద విసిరివేయబడ్డాను, ఏమీ కాదు. ప్రభు ఏం చేశాడు? ఎస్, రైట్ పొజిషన్కి వచ్చావు, దా ఉప్పు నేను లేవనెత్తుతాను. మోషే సకల శాస్త్ర ప్రవీణుడిగా ఎంచబడ్డాడు. ఎంచబడిన తర్వాత తన బలం ఎంత తెలుసండి? తన బలం ఐగుప్తును ఒక్క గుద్దుదే చచ్చిపోయాడు. మళ్ళీ లేవలేదు, చచ్చిపోయాడు. ఆ ఐగుప్తుని హత్య చేసి తర్వాత తను ఏం చేయబడ్డాడు? బయటికి తోలివేయబడ్డాడు. ఐగుప్తు నుంచి తను తరిమేశారు, బయటికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యాను అరణ్యంలో వెళ్ళిపోయి అక్కడ గొర్రెలు కాసుకునేవాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఇప్పుడు మోషే ఫరో ఇంట్లోనే ఉంటే, రాజ్యంలో ఉంటే మోషే ఏమవును? నెక్స్ట్ ఫరో అవును. ఫరో ఇస్ ద కింగ్. నెక్స్ట్ ఫరో అవును. ఫరో అయ్యే మోషే నత్తుడా? నత్తుడు రాజు అవుతాడా? ఫరో అవుతాడా? చెప్పండి. సకల శాస్త్ర ప్రవీణుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే నత్తుడుగా స్టేట్మెంట్ ఉంటుందా? చెప్పండి. రాజు అంటే వాళ్ళకి ఇచ్చే తర్పిదలు ఎలాగుంటాయంటే, ఎటువంటి జ్ఞానవంతుడైనా ఎటువంటి యోధుడైనా వచ్చి వారు మాట్లాడుతూ అనర్గళంగా వాళ్ళకి సమాధానం చెప్పే రీతిగా ఉంటాయి. సెకండ్స్లో వాళ్ళకి ప్రణాళికలు వేసి యుద్ధం చేసే అటువంటి నైపుణ్యము వాళ్ళకి కలిగి ఉంటారు. వాళ్ళు ఆషామాషగా వాళ్ళు రాజు పట్టానప్పుడు ఒక దేశాన్ని రాజుగా వారు చేరండి. వాళ్ళకి ఇచ్చే తర్పిదలకు ఉంటుంది. శత్రువులందరూ చుట్టుముట్టేసిన సరే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలనేది క్షణాల్లో వాళ్ళు ప్రణాళికలు వేయగలరు. అటువంటి షార్ప్గా యుద్ధం చేసే విషయం కావచ్చు, మాట్లాడే విషయం కావచ్చు, ఎదుర్కొనే విషయం కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు. మరి ఎందుకు మోషే నత్తివాడయ్యాడు? ఎందుకు నత్తివాడైపోయాడు? మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడే అందులో అభివృద్ధి కలుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్, మన డాక్టర్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు డాక్టర్ చేశారు. ఓ 15 సంవత్సరాలు ఏమీ చేయలేదు. వాళ్ళు ఏ మెడిసిన్ చూడలేదు, ఏమీ చేయలేదు. ఓ 15 సంవత్సరాలు అనుకుందాం. మీరు చేయగలరా? తర్వాత 15 సంవత్సరాల తర్వాత మీరు ట్రీట్మెంట్ చేయగలరా? ఏం చేయగలరా? మీకు బాగా ఇంగ్లీష్ వచ్చు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అసలు ఏ మొక్క మాట్లాడలేదు, అంత పల్లెటూరుకి వెళ్ళిపోయారు. మీరు మాట్లాడగలరా? అవుతుంది? అది సాధ్యమవుద్దా? అది జరుగుతున్నప్పుడే అందులో బాగా. సో కాబట్టి మోషే 40 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేసిన తనకి పొందిన సకల శాస్త్ర ప్రవీణత కూడా ఏం చేశాడంటే గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెలు కాసుకునే పనిలోనే ఉన్నాడు. ఉషు డ్రు తన యొక్క సకల శాస్త్రం అంతానే 40 సంవత్సరాలు మొత్తం కనుమరుగైపోయింది. అన్నీ మర్చిపోయాడు. కరెక్ట్ పొజిషన్కి వచ్చాడు. ఇప్పుడు మండించు పొదలోంచి ప్రభు మాట్లాడుతున్నాడు. మోషేని పిలిచాడు. మోషే, ఇప్పుడు నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలను విడిపించుకురా. అప్పుడు అంటున్నాడు, నేను ఎత్తువాడిన ప్రభు అన్నాడు. నాలిక మాన్యం అయిపోయింది, అది మందమైపోయింది, మాట్లాడలేడు. జీరో అయిపోయాడు. ఇంకా నేను ఏమీ కాదు. తన బలంతో కొడితే వాడు చచ్చిపోయాడు. తన జ్ఞానము, తన బలము, తన యొక్క పదవి, తన యొక్క హుందాతనం అన్నీ ఏం ఉపయోగపడలేదు. ఎప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేసి జీరో అయిపోయాడో, ఇప్పుడు యేసు ప్రభు తన దగ్గరికి వచ్చాడు. ఆయన దేవాది దేవుడు తన దగ్గరికి వచ్చాడు. సమీపంగా వచ్చాడు. ఆయన
సమీపంగా వచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు, మోషే నీ చెప్పులు విడుము, నువ్వు నిల్చున్న స్థలము అతి పరిశుద్ధ స్థలము. సరే, అప్పుడు మోషేని లేపుకొని వాడుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం జీరో అవుతామో ప్రభు అప్పుడు మనల్ని నడిపిస్తాడు. సో ఇక్కడ ప్రభు మనకి సమీపంగా ఉంటానంటున్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు? నిజముగా, తనకి నిజముగా మొరపెట్టు వారికి సమీపస్తుడు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభుకి నిజముగా మనం మొరపెడుతున్నామా? చెయ్యాలి అని చేస్తున్నామా? రావాలి అని వస్తున్నామా? చర్చికి వెళ్ళకపోతే ఈరోజు నా ప్రభు నన్ను ఈ వారం దీవించడం, లేకపోతే నా ఎగ్జామ్లో పాస్ చేయడం, లేకపోతే నా జీవితంలో అభివృద్ధి ఉండదు, కుటుంబంలో అభివృద్ధి ఉండదు అని అనుకొని వస్తున్నారా? అంటే బెనిఫిట్ ఈ లోకాన్ని ప్రభు నన్ను పంపించాడు, ప్రభుని విడిచి పాపంలోకి వెళ్ళిపోయాను, మరలా నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను ప్రభులాగా ఉండాలి, ప్రభులా మాట్లాడాలి, ప్రభుని చూసి నేను నేర్చుకోవాలి, ఆయన ఎన్నుకున్న శిష్యుడు లేదా కుమారుడు ఎలాగున్నాడు, ఆయన పేరు నిలబెట్టేవాడుగా నేను ఉండాలి అని మనం ప్రభు దగ్గరికి వస్తున్నామా? ఏమండి, ఎలాగొస్తున్నాం ప్రభు దగ్గరికి? ఈరోజు ప్రభు సమీపంగా రావాలని చూస్తున్నాడు, కానీ నిజంగా మొరపెట్టే వాళ్ళు కనబడట్లే, నిజంగా మొరపెట్టే వాళ్ళు కనబడట్లే ఆయనకి. వాళ్ళు ప్రతి మొరలో కూడా ఒక స్వార్థం దాగి ఉంది. వారు కన్నీరు కార్చే ప్రతి కన్నీరులో ఒక స్వార్థం దాగి ఉంది. ఏడుస్తున్నారు, గంటలు ఏడుస్తున్నారు. దేని గురించి? ఆ సమస్య కోసమే, ఆ ఇబ్బంది కోసమే, అప్పు కోసమే, గంటలు ఆ గొడవలు, భార్య భర్తలు గొడవలు, దానికోసమే అది తీరిపోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభు విషయంలో ఏంటి, దేవుని చిత్తమా, ఏం చేయమంటున్నారు, ఈ గొడవకి నేనే కారణమా లేదా ఇంకోటి కారణమా, ఏం జరుగుతుంది, అసలు ప్రభు దగ్గర వెతికేది లేదు. సో నిజంగా మొరపెట్టేవారు ఉంటున్నారా అన్న ప్రశ్న ఈరోజు మనం అందరం వేసుకోవాలి. అలా నిజంగా మొరపెట్టగలిగితే ఆయన సమీపస్తుడు. జ్ఞాపకం చేసుకోండి. మరొక వాక్యం చదువుదాం, చూడండి. ప్రభు తన కొన్ని విషయాలు ఎటువంటి హృదయం కలవారి దగ్గర ఆయన దాగి ఉంటున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో ఆయన విషయాలు మనకు తెలుస్తున్నాయి. కీర్తనలు 34 అధ్యాయం 18, కీర్తనలు 34:18, Psalms 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. ఎవరినండి? విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సును ఆయన రక్షించును. విరిగిన హృదయము ఏంటి? విరిగిన హృదయము అసలు ఎందుకు విరగాలి? హృదయం ఎందుకు విరగాలి? ఎలాగుంటే విరగాలి అని అంటున్నాడు ప్రభు. కఠినమైన మనసు, కఠినమైన జీవితము, కఠినమైన మనిషి, ఇంకా ఆ మాట కోసం కదలరు ఇంకా. సో ప్రభు చిత్తాన్ని వెతికే విషయంలో కఠినంగా, సృష్టికర్తను వెతికే విషయంలో కఠినంగా వారు ఉంటున్నారు. వాళ్ళ హృదయం రాతి హృదయం అయిపోయింది. దేవుడు ఏమన్నాడు? దాన్ని తీసి మాంస హృదయం దయచేస్తానంటున్నాడు. ఆయన చెప్తూ మాట్లాడుతున్నాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. నిజముగా మన హృదయము నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే, మొదటిది నిజముగా మొరపెట్టాలి, రెండవది నలిగిన హృదయముగా మొరపెట్టాలి. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఆయన చేయబోతున్న దేవుడి చిత్తం నెరవేర్చబోతున్న ఆ సమయంలో ఆయన నలిగిపోయాడు. ఆయన ఒక వస్త్రాన్ని దాన్ని జాడించి పిండితే ఎలాగైతే నీళ్ళు వస్తాయో, ఆయన చెమట రక్తం వల్లే కారిందంట. చెమట, కన్నీళ్ళు కాదు, చెమట. ఆయన శరీరంలో చెమట వస్తుందంటే ఆయన నలిగిపోయాడు, పిండి అయిపోతున్నాడు. దేని కొరకు? సృష్టికర్త ఆయన దగ్గర నుంచి కోల్పోయిన ఆ సంబంధము మనుషులు మరలా ప్రభు దగ్గర నడిపించాలి. ఈ సిలువ యాగం అయితేనే, ఈ భయంకరమైన శ్రమలో ఈ పాత్రలో నేను పాలు పొందితేనే ఇది చేయగలము అని అనుకున్న ప్రభు ఆయన గెత్సెమనే తోటలో నలిగిపోయాడు. ఆయన నలిగిపోవాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం నలిగిపోయిన అనుభవం గలవారిగా మనం ఉంటే ప్రభు వారిని వాడుకుంటాడు, ప్రభు వాళ్ళని నిలబెడతాడు. నలిగిపోవాలి. పౌలు తన జీవితంలో భయంకరమైన శ్రమలు ఆయనని
ఒకటి తక్కువ 40 కొడ్డాదవులు ముమ్మారు కొట్టారు ఆయన ఒళ్ళంతా చీల్చబడింది. గాయం లేని స్థలం లేదు ఆయనకి, గాయం లేని స్థలం లేదు. వాడ పగులిపోయి అనేక మార్లు, కపట సహోదరుల పట్ల మోసపోయి అనేక మార్లు, ఇలాగ అనేక పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పౌలు భక్తుడు నలిగిపోయాడు. తన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో నలిగిపోయాడు. ఏమైనా సరే ప్రార్థనలో నేను నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి అన్న విషయం తను నలిగిపోయాడు. అలా నలిగిపోయిన వాడిని ప్రభు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. ఆయన్ని నలిగిపోవాలి. నలిగిపోగలుగుతున్నారా? ఈరోజు ప్రభు కొరకు మనం ఎలాగుంటున్నాం? ప్రభు సమీపంగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం గలవారికి సమీపంగా ఉన్నాడు. ఆయన వాక్కు వినగానే, ఒక మాట, ఒక హెచ్చరిక వినగానే వెంటనే తగ్గించుకొని, వెంటనే విధేయత కలిగి, వెంటనే మెల్ట్ అవ్వగలుగుతున్నారా? అయితే కరుకుగా ఉంటున్నారా? మృదుగా ఉంటున్నారా? కరుకుగా ఉంటున్నారా? నలిగిన హృదయంగా ఉంటున్నారా? అయితే బెడుసుగా ఉంటున్నారా? బెడుసుగా ఉంటే ప్రభు వాడుకోలేడు. అది నలిగిపోవాలి. నలిగే వారముగా మనం ఉండాలి. నలిగే స్థితి వరకు ప్రభు తీసుకెళ్తాడు. అలా నలగొట్టబడితేనే ప్రభుకి మనం ఉపయోగపడతాం. లేకపోతే బిరుసుగా ఉందనుకంటే ఒక మాటను జుయ్యని మళ్ళీ ఎగుతారు వాళ్ళు మనుషులు. సమస్య వస్తే అసలు టప్ వెంటనే ఒక మాట అనేయాలి, తగ్గకూడదు. ఇప్పుడు తగ్గితే అంటే మరలా వాళ్ళు రేపు వస్తారంట. ఇంకా జీవితంలో మన దగ్గరగా రాకూడదు. కాబట్టి ఏం చేయాలి? వెంటనే వేసేయాలి. కరుకు మనుషులు ఈ మాటలు ఉప్పు వేసిన మృదువుగా తీయగా ఉండాలి అని అంటే ఎలా ఉన్నారు? కరుకుగా, కఠినులుగా ఉంటున్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు విరిగిన హృదయంగా మనం ఉంటుందా? కఠినులుగా, కరుకుగా మనము ఉంటున్నామా? కరుకుగా ఉంటే ప్రభు ఎక్కడ వాడుకోగలరా? కరుకుగా ఉంటే ఎలాగ ఉండగలరు? ఒక పువ్వు మనం పట్టుకోవాలని చూస్తే దానికి ముళ్ళు ఉంటాయి, గులాబీ కలర్ ముళ్ళు. ఆ ముళ్ళుంటే పట్టుకోగలరండి? వెళ్ళలేదు. అది చూడడానికి బాగానే ఉంది, పట్టుకుంటే గుచ్చుకుంటుంది. ముళ్ళు చూడడానికి బాగానే ఉన్నారు, మాట్లాడితే ముళ్ళు. ఎందుకు వచ్చాను రా బాబు, ఎందుకు కలిసి వెళ్ళరా బాబు వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారో బాబు వీళ్ళు. జాగ్రత్త. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ లోకానికి వెలిగే ఉన్నామని సెలవిస్తుంది, వీరికి వెలిగే ఉన్నాను బైబిల్ సెలవిస్తాను. గుర్తుపెట్టుకోండి. నేను వీళ్ళకి వెలిగే ఉన్నాను, వాళ్ళకి చీకటి ఉన్నాను చెప్పట్లే. అది వేషధారణ జీవితం. వెలుగంటే అందరికీ వెలిగే. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాడు? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద నా వర్షం కురిపిస్తున్నాను అంతే. దాన్ని ఎవడు గుర్తించి ప్రభు అంటాడో, గుర్తించకుండా ఓహో వర్షం బలి వచ్చింది, లక్కీ ఛాన్స్ కొట్టేళ్ళే అని వాళ్ళ జీవితాన్ని వెళ్ళిపోతాడో వాడిష్టం. ఆయన వెలుగు అందరి మీద ఉంటుంది. అలాగే మనకు కూడా అందరికీ తన ప్రేమను, తన కరుణను, ఈ లోకాన్ని మనం ఎంత చూపాలో అంత మనం చూపగలము. ఈ లోకానికి ఒక మాదిరిగా మనం ఉన్నామన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఈ కుటుంబంలో ఉన్న నా కుటుంబం బాధ్యత, ఆ ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాధ్యత, ఒక స్నేహితుడు నాకు స్నేహితుడు అయ్యాడంటే ఒక వ్యక్తి, అతని బాధ్యత. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి బాధ్యత. వారందరూ కూడా ప్రభు దగ్గర నడిపించాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మన ఉద్యోగం, మన పనులు చేస్తాం. అలాగే అక్కడ క్రీస్తు కొరకు సాక్షిగా మనం జీవించగలగాలి. మనల్ని చూసి నేను కూడా ప్రభు నమ్ముకుంటే ఎలా ఉంటుందా అనిపించాలి. చిచి ఇలాగ ఉంటారా, నేను నమ్ముకుంటే ఎలాగ తయారవుతారు వీళ్ళందరూనే అని అలా అనిపించకూడదు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు అని అన్నాడు. ఆయన వారి దగ్గర ఆయన కూర్చుంటాడు, ఆయన నిలబడతాడు. ఎందుకంటే వాడికి ఏం చెప్తే అది వెంటనే మెల్ట్ అవుతాడు. ఏదేమన్నా సరే వెంటనే మెల్ట్ అవుతాడు. కాబట్టి వాడికి ఏదైనా, ఆమెకి ఏదైనా వెంటనే మనం చెప్పచ్చు. ఈ విషయాల్లో వెళ్ళకూడదు, ఈ విషయం కాదనుకో, ఓకే వీళ్ళు పక్కనెట్టు. ఎందుకంటే అన్నిటికీ మెల్ట్ అవుతుంది ఇది, అన్నిటికీ మెల్ట్ అవుతుంది, పక్కనెట్టేసండి. ఎవరికైతే అన్నిటికీ ఈజీగా ఉంటుందో, మెల్ట్ అవుతుందో దాన్ని మనము వాడుకుందాం. ప్రభు సన్నిధిలో అలా మనం ప్రభు కొరకు మనం విరిగేవారుగా, నలిగేవారుగా ప్రభు కొరకు ఎలాగ ఉండాలి. ఒక క్యాండిల్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ క్యాండిల్ సాదృశ్యంగా మనకు కనబడతాడు. ఒక కొవ్వొత్తు అది వెలిగించబడుతుంది. వెలుగు నాకు వస్తుంది అనుకుంటున్నాం, కానీ అది కరిగిపోతుంది. జాగ్రత్త, అది కరిగిపోతూ తన చుట్టూ ఉన్న వారికి వెలిగేస్తుంది.
ఎంతమంది అలా చేయగలరు? తను కరుగుపోతూ ఎదుటి వారికి వెలుగు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు వల్లే క్రీస్తును మనం చూపగలుగుతున్నామా? ప్రభు ఎవరికి సమీపంగా ఉంటాడు? ఎవరికి సమీపంగా ఉంటారు? ఎవరి మార్గంలో ఎవరికి చెప్తే నా మాట వెంటనే చేస్తారు. ఏం చెప్తే ఎవరు ఏం మాట్లాడతారు? ఎన్ని ప్రశ్నలు, ఒకటి అడిగితే 10 ప్రశ్నలు. వాళ్ళ జీవితమే ప్రశ్నపత్రం. ప్రభు కార్యాలకి కారణాలు ఉండవండి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకొని. విశ్వాసానికి భద్రశత్రువు కారణం. అర్థమైందా? విశ్వాసానికి భద్రశత్రువు కారణం. డాక్టర్ గారు చెప్పారు, ఈ ఆవిడ బతకదు అని చెప్పారు. విశ్వాసంతో ప్రార్థన చేశారు, బతికింది. ఇప్పుడు ఇంకోటి ఆవిడ వచ్చి, ఎలా బతుకుతారండి? డాక్టర్ చెప్పారు మెడికల్ రిపోర్ట్లో బతకరు అని అన్నారు. ఎలా బతుకుతారు, ఎలా జరుగుతుంది అన్నారు అనుకోండి, అక్కడ జరుగుతాం. వదిలే డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్తాడు. కాబట్టి నా ప్రభు కార్యం చేస్తాడు, విశ్వాసంతో చెప్తాను, ఇది కార్యం జరుగుద్ది. సరే, కారణం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట కారణం ఉండదు. నీకు కారణం దొరకదు, అన్నిటికీ కారణాలు దొరకవు. అందుకే ఇది విశ్వాస యాత్ర అన్నారు. హల్లెలూయా, ఇది విశ్వాస యాత్ర. సో కాబట్టి అన్నిటికీ కారణం దొరకదు. భాషలో మాట్లాడే విషయంలో రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో 14 ఉంటుంది, తర్వాత చదువుకొని. ఇది అర్థం కాదు ఎవరికైనా. భాష అందరికీ అర్థం కాదు. అలాగే భాష లేవా? భాషలు మాట్లాడాలి, భాషలు ఉన్నాయి. సో కాబట్టి ఆ భాషలు దేవుడితో మాట్లాడుతున్నాము. ఆ భాషలు మాట్లాడుతూ మనం ఏం చేయాలి? విశ్వాసం చూసినప్పుడు దేవుడు మనకి ఆయన మర్మాలు మనకి బయలుపరుస్తారు. నేను మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు కొంత అవగాహనలో వెళ్ళాను. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, భాషలో అభిషేకము ప్రభు నాకు ఇచ్చిన తర్వాత, వాక్యం అక్కడి నుంచి ఒక కొత్త కోణంలో నాకు అర్థమవడం మొదలైంది. ఒక నూతనమైన మార్గంలో ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఒక సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. తెలియదు అది ఎలాగా నా చెప్పు అంటే కుదరదు అది అలాగా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రతి విషయానికి మెల్ట్ అయ్యే వారికి ఉండాలి, విరిగి నలిగిన వారికి ఉండాలి. వారి దగ్గర మాత్రమే సమీపస్తుడు. ఇప్పుడు మాట వినెవరు చెప్తారా, లేకపోతే విన్నోళ్ళు చెప్తారా? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఇద్దరు ఉంటారు కదా, ఉన్నారు. మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా, విన్నారు. ఎవరు చెప్తారు మీరు? అరే పని చేయాలి, అది పని చేయదులే, ఒరే ఎక్కడ ఉన్నారో నువ్వు వెళ్ళరా అంట. మా అక్క అక్కడే కదా ఉందంట. లేదా చెప్పిన వేస్తుండు, నోరు నొప్పి అమ్మ ఎందుకు వచ్చింది, నువ్వైతే బాగా చేస్తారా రారా అని. హల్లెలూయా. సో కాబట్టి ఎవరికి చెప్తాం మనం? ఎవడు మన మాటకి కాదనకుండా ముందుకు దూకుతాడో వాడు ప్రభువుకి ఇష్టలు. సో కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? నలిగేవారు ఉండాలి. సో ప్రభు అలా నలిగే వారి దగ్గర, లేకపోతే విరిగి నలిగిన హృదయం గల వారి దగ్గర ఆయన వస్తానంటున్నాడు. ఇంకా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, కీర్తనలు, అదే ఆ కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. Psalm 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పరవశమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. రైట్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు దావీదు చేత ఒక మాట రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ మాట మాత్రం బాగా గుర్తుంటుందండి అందరికీ. ఏంటి? నేను దేవుడు కుడి పార్శ్వంలో నాకు కదల్చబడిన, కదలంతే నేను అంటాడు. పై మాట అక్కర్లేదు మనకి, కింద మాట మాత్రం కావాలి. మనుషులకి ఏది అవసరమో, ఏది బాగా నచ్చుద్దో వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాడిని సెలెక్ట్ చేసుకొని నాకు ఇదే కావాలి అంటారు. పైన చదవండి ఒకసారి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుతాం. గురి నిలుపు ముందు సదాకాలము ప్రభునందు విశ్వాస యాత్ర ప్రారంభించిన రోజు దగ్గర నుంచి మీ గురి ప్రభు దగ్గర నిలబెడుతున్నారా, లేకపోతే మీ గురి మారిపోతుందా? మంచిగా ఉంటే ఓకే, లేకపోతేనా గురి మారిపోతుందా? అన్నీ కలిసి వస్తేనే ఓకే, లేకపోతేనా గురి మారిపోతుందా? చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీ విశ్వాస యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ప్రభు మీద గురి పెట్టగలుగుతున్నారా మీరు? అలా పెట్టగలిగితే ప్రభు మాట్లాడుతున్నాడు, మీ కుడి పార్శ్వం నేను వచ్చి కూర్చున్నాను. చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వమున ఉన్నాడు. నా కుడి పార్శ్వమున. ఆయన నా కుడి పార్శ్వంలోకి రావాలంటే నేను సదాకాలము నా గురి ఆయన మీదే పెట్టుకోవాలి, ఆయన మీద నిలబెట్టుకోవాలి.
అందరికి ఉంటుంది, ప్రభు నా పక్క వచ్చేయాలి, కూర్చోవాలి, అన్నీ చేసేయాలి, అన్నీ సహాయం చేసేయాలి, అన్నిట్లో నన్ను ముందెట్టేయాలని ఉంటుంది. గురి నిలబెట్టండి, మీ గురి నిలుపుకోండి. మీ గురి నిలుపుకోవాలి అనుకున్నప్పుడే మీ గురిని పాడు చేసే పరిస్థితులు ఎన్నో వస్తాయి, ఎన్నో వస్తాయి. 1, 2 కూడా కాదండి, ఎన్నో వస్తాయి. ఫిక్స్ అయిపోయింది. ఈ బోధ ఆది నుంచి ప్రారంభం నుంచి ఉండుంటే బాగున్నాం. ప్రభుని నమ్ముకుంటే రోగాలు ఉండవు, ప్రభుని నమ్ముకుంటే సమస్యలు ఉండవు, ప్రభుని నమ్ముకుంటే ఇది ఉండదు అన్న బోధ ముందు నుంచి మనుషులు బాగా ఇమిడిపోయి ఇంకా ప్రభుని నమ్ముకుంటే పట్టిందే పండగ అన్నమాట. దాంతో బూర్లు పడ్డాం అనమాట. అందరికి అదే ఆలోచన. దేవుణ్ణి నమ్ముకొని మరి కష్టం పెట్టండి, కష్టం వస్తుంది, ప్రభులో కష్టం అంటది. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రతి కష్టంలో నేను తోడుగా ఉంటాను, నేను జయిస్తావు అంటున్నాడు. కష్టం రాదు కాదు, కష్టం ఖచ్చితంగా ఉంటుంది. నీతిమంతులు కలిగి శ్రమలు అనేకమంది ఉంటాయి. కాబట్టి వాటిలో మనం ఏం చేయాలి? నిలబెట్టాలి. మీ గురిని పాడు చేయడానికి, మీ దర్శనాన్ని పాడు చేయడానికి దేవుడు మీ జీవితంలో తను ఏర్పరచుకున్న దర్శనాన్ని చెత్త నెరవేర్చడానికి దేవుడు ఎంతో ఉన్నతంగా ఉంటాడు. కానీ అనవసరమైన ఉంటాయి చూడండి, అవన్నీ సామెతలో ఒక మాట రాయబడి ఉంటుంది. తనకి పట్టని జగడమును పట్టుకుని వాడు దాటిపోతున్న కుక్క తోకను పట్టుకు లాగినవాడు అంట. తనకు పట్టని జగడం అదంతానే, తనకు అవసరం లేని విషయాలన్నీ కూడా, అవసరం లేవన్నీ కూడా మేడ వేస్తున్నాం అనుకో దాటిపోతుందంట. ఆ కుక్క తోకను పట్టుకుని లాగినవాడంట. ఏం చేస్తుంది? అది ఊరుకుంటుందా? కరుస్తుంది. పాస్టర్ గారు కరిచింది. ఎవరు లాగమన్నాను నేను అయినని? దాని పని అది వెళ్ళిపోతున్నాడు, నువ్వు లాక్కూడదు. దాని పని దాందే, మీ పని మీదే. అంటే దేవుడు మీ జీవితంలో ఏదైతే ఏర్పరచాడో అదే మీది. మీరు దేని కొరకు నిర్ణయించబడి దాని కొరకే గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని శిరస్సు యేసు ప్రభు అయితే ఈ కింద ఉన్నప్పుడు మనమందరము ఆయన భాగాలుగా ఉన్నాం. దీని పని ఇదే, దీని పని ఇదే, దీని పని ఇదే. ప్రతి పని దాందే, చేయి పని చేయిదే, గుండె పని గుండెదే, వెన్నుముక్క పని వెన్నుముక్క, పై కనిపించే కొన్ని కనబడిన లోపల ఎన్నో ఉంటాయి. దేని పని దాందే. మీ పని చేసుకుని నడిపోవడమే. దేనికి పిలువబడ్డావు? ఊపిరితిత్తులు, దాని కొరకే నువ్వు చేయబడాలి. దేని కొరకు పిలువబడ్డావు? కిడ్నీ ఫంక్షనింగ్, దాని కొరకే పిలువబడ్డావు. అదే చూసుకో. బయట వస్తాను, కనబడతాను, చూస్తాను, నీ కళ్ళు బయట వచ్చేయి, నన్ను కిడ్నీలో పెట్టావు, నువ్వు నేను బాగోలేదాకా నన్ను కూడా కళ్ళు చేయంటే కుదరదు. అది నువ్వు కిడ్నీ అంటే కిడ్నీలాగా ఉండాలి, నువ్వు కళ్ళు అంటే కళ్ళులాగా ఉండాలి. అర్థమవుతుందండి? సో కాబట్టి ఈ దేహం అంతా ఇలా నిలబడాలి అనుకుంటే ఏముంది? బ్యాక్ బోన్ అంటారు, ఎముక. అది ఎవరికే కనబడదు. ఎముక ఎముక కనబడుతుంది అంటారు. ఎముక కనబడకూడదు, అది లోపల ఉండాలి. అది లోపల ఉండదు, దేనికి అవకాశం లేనట్టుగా ఉంటుంది. కానీ చాలా ప్రాముఖ్యమైనది అది. ఈ వెన్నుపూసలో ఏ తేడా జరిగిందా మొత్తం బాడీ అంతా మనకి పడుకోబడేద్ది. చాలా ప్రాముఖ్యమైనది వెన్నుపోక. ఈ వెన్నుముక్క అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ పైకి కనిపించదు, కానీ చాలా పని చేస్తుంది. పైకి కనబడదు, చాలా నిలబడుతుంది. పైకి కనబడదు, వెనకే ఉంటుంది, తెర వెనకే ఉంటుంది, లోపలే ఉంటుంది. అది చేసే పని ఎన్నో ఉంటాయి. కాబట్టి ఎముక ఎలా పిలిచాడో నిన్ను అలా వాడబడాలి. సో దేవుడికి మీకు ఇచ్చిన బాధ్యతకి మాత్రమే లెక్క అడుగుతాడు. కానీ దారిని పోయిన ఇవన్నీ మేము ఏదేసుకున్న ప్రభు లెక్క అడుగుడు, దానికి తగిన ప్రతిఫలం కూడా మీకు రాదు. సరికదా? మనకు అక్కడ లేని వాటిని అన్నిటి కూడా పట్టుకుంటే మనకి ఏమవుద్ది? చెప్పాను కదా ఇందాక, దాడిపోతున్న కుక్కదోక పట్టుకుని లాగినట్టు అంట. సామెతలో ఉంటుంది, ఈ వర్షం కాలితే తర్వాత చూపిస్తాను మీకు. తనకు పట్టని జగడమును పట్టి పరిగెట్టువాడు ఉంటుంది. తన పట్టిందా? తనకు అవసరం లేనిది ఎందుకంట? ఇలాగ మనం ఉంటే మన గురి ఎక్కడ నిలబెట్టగలం? ఏమండి? ఇలా మనం ఉంటే మన గురి ఎక్కడ నిలబెట్టగలం? యాజ్ ఎ పాస్టర్, దేవుడు నన్ను ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా పిలిచాడు. నా పని ఏంటో అది చూసుకోవాలి. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి అదే ఉండాలి, నా ప్రార్థనలు అదే ఉండాలి, నా విశ్వాసాలు అదే ఉండాలి, నేను వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. మొదటిది ఏంటి? నేను వెలుగుతూ ఉండాలి. అంటే ప్రభుత్వ నా సహవాసము మంచిగా ఉండాలి. సేవ అన్నప్పుడు నా సహవాసం పోతే మళ్ళీ అది కూడా పోద్ది. నేను వెలుగుతూ ఉండాలి, వెలుగుస్తూ, అదే నా పని. చాలామంది చాలా పనులు చేస్తారు, అది నా పని కాదు. ఐఎమ్ నాట్ ఎ వర్షిప్ లీడర్. నేను ఆరాధక నాయకులు కాదు. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు అది కాదు. యాజ్ ఎ పాస్టర్ దేవుడు నాకు ఇచ్చింది. సమయం వస్తే ఆరాధన చేస్తాను, సమయం వస్తే పాటలు పాడతాను. ఐఎమ్ నాట్ ఎ సింగర్, ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్ ఆల్సో. నేను ఒక మంచి సింగర్ కూడా కాదు, నా పాట కూడా సరిగ్గా రాదు నాకు. బట్ నేను దేనికి పిలువబడ్డానో యాజ్ ఎ పాస్టర్, దానికి పిలువబడతాను. బట్ నా పిల్లలు మధురంగా మాడే దేవుడు ఒక పిల్లలు నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నడిపిస్తాడు అలాగా. దేనికి ఎవరు మాట్లాడాలో సేవకురాలు, పాస్టర్ గారు అని పిలుపు, ఆరాధికురాలు, వర్షిప్ లీడర్,
ఈ వాక్యాలు ఆగిపోతే, ప్రవచనాలు అన్నీ ఆగిపోతే, పరలోకంలో ఏముంటుంది? పౌలు గారు ప్రసంగం చెప్తారా? ఏముంటుంది పరలోకంలో? ఈరోజు సంఘము మర్చిపోతున్న మాట, సమస్య. అసలు అతి ప్రాముఖ్యం ఏంటంటే వాక్యం అంటారు. వాక్యం సమయంకి వెళ్ళిపోవాలంటారు. నో, ఇంకొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఆరాధనకి వెళ్ళిపోవాలనుకుంటారు. అది కూడా సరిపోదు. ఇంకా ఉన్న వాళ్ళు పాటలు అంటారు. నేను చెప్తాను, ప్రారంభం నుంచి మనం ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనము అది పొందుకోవాలి. సో కాబట్టి అన్నిటికన్నా ఇంకా ప్రాముఖ్యమైనది ఆరాధనలో మనం ప్రభు సన్నిధిలో అత్యధికంగా మనం గడిపే అనుభవంలో మనం ఉండాలి. ఎందుకంటే పరలోకంలో మనము ఆరాధన చేస్తాం. స్వస్థతలు ఉండవు, విడుదల ఉండవు, దయ్యాలు ఉండవు, వాక్యాలు ఉండవు. ఎవడు చెప్తాను వాక్యం? దేవదూతలు చెప్పాలి. పైకి వెళ్ళాక ఎవడు చెప్తారు వాక్యం? పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎవరు స్వస్థపరుస్తాను? అక్కడ అంత స్వస్థతే, అనారోగ్యం మాటే ఉండదు. అసలు ఏముంటుంది అక్కడ? ప్రవచనము, దేవుడు మీ జీవితంలో ఎందుకు ఉంటుంది అక్కడ? ఎందుకే అవన్నీ? అక్కడ ఏ ఉపయోగపడవన్నీ? ఇక్కడ ఏ వాగ్దానాలు అవసరం లేదు. ఇక్కడ వాగ్దానాలు పడుకుంటే అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి వాగ్దానాలు అవసరం లేదు ఏమని. సో ఒకటే మన జీవితం ఏంటంటే ఆరాధన, వర్షిప్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా విలువైనది ఆరాధన. అర్థమైందా? సో బట్ దేవుడు నాకు ఇచ్చింది ఏంటి? యాజ్ అ పాస్టర్ ఐ నో అబౌట్ ద లిటిల్ బిట్ నాలెడ్జ్ అబౌట్ వర్షిప్. బట్ దేవుడు నాకు ఇచ్చింది ఏంటి? ఐమ్ ద పాస్టర్. వాక్యం బోధించు. నాకు ఇచ్చిన దాని మీద నేను నిలబడాలి. దేవుడు నాకు ఇచ్చిన దాని మీద అడుగుతాడు. నీకు 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 1000 రూపాయలు చెప్పాను లెక్క అంటే నేను అడుగుతాను. నీకు 1000 రూపాయలు ఇచ్చి 5,000 లెక్క చెప్పండి అడుగుతానా? అదేంటి ప్రభా నువ్వు అంటావు? మీరు 5,000 పనులు అక్కడెక్కడ చేసి ఉండవచ్చు, కానీ నేను ఇచ్చిన దానికి అడుగుతాను ముందు. కాబట్టి ప్రభువు దగ్గర సరైన గురి మనం కలిగి ఉండకపోతే ప్రభువు మన కుడి పార్శ్వంలో కూర్చుంటాను అన్నాడు ఆయన. ఎవరైతే కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా బయట సమాజంలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, కుటుంబంలో దేవుడి కొరకు నిలబడడానికి, మన గురిని పట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా మీరు నిలబడగలిగితే ప్రభు వచ్చి మీ కుడి పార్శ్వంలో కూర్చుంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తానన్నాడు మీ దగ్గరికి. ఎప్పుడు? మీ ఏకాగ్రత, మీ గురి. చదవండి ఒకసారి మరలా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. యెహోవా యందు మీ గురి నిలపాలి. యెహోవా యందు అంటే ఆయన ఏమి చెప్పాడు, ఏమి చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు. మీ షెడ్యూల్ కాదు, మీ గురి కాదు, మీ దర్శనం కాదు, మీ గోల్ కాదు, యెహోవాయే. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పంపాడు భూమి మీదకి. ఎందుకు పంపాడు? ఆ పని చేయాలి. తెలియదు, అడగండి పంపినోడిని అడగండి. ప్రభు పంపించాడు, అడగండి. నేను అడిగాను, ప్రాధేయపడ్డాను, ప్రభా నా జీవితంలో నీ చిత్తం ఏంటి, నన్ను ఎలా చూడాలనుకుంటున్నావు, నా గురేంటి, నేను రేపు పొద్దున్న నీ దగ్గరకు వచ్చి నువ్వు లెక్క అడుగుతావు, ఏ లెక్క అడుగుతావు, నువ్వు ఏం చెప్పాలి లెక్క అని ప్రభుని అడిగేవాడిని. నేను ప్రభుని అడిగేవాడిని. ప్రతి విషయంలో ప్రభు నాకు చెప్పాడు. ప్రతి విషయంలో ప్రభు నాకు లెక్క చెప్పాడు, అన్ని విషయాల్లో. సో కాబట్టి మనం దేనికైతే పిలువబడ్డామో యెహోవా యందు మనం గురి కలిగితే, గురి నిలపగలిగితే సదాకాలం ఎండే, కొంచెం కొంచెం కాదు, అనుకూలించబడినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు కాదు. చాలామంది అంటారు, ఇది చేయకూడదు కదా, మరి ఏం చేస్తే సమస్య వచ్చేస్తుందండి, మరి దేవుడు తెలియదు ఈ సమస్యలు ఉంటానని కాబట్టి చేసేస్తానండి అంటారు చాలామంది. అనకండి అలాగా, దయచేసి అలా అనకండి. అయ్యో నాకు వేరే దారి లేదు, ఇది మాట రాసేయాలండి, లేకపోతే ఈ అబద్ధం చెప్పేయాలండి, లేకపోతే ప్రభువు తెలియదంటే నేను ఈ అబద్ధం చెప్పకపోతే నేను నన్ను ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, నన్ను చంపేస్తారు బాబోయ్, చంపేస్తే చచ్చిపోండి. నిజం చెప్పి చచ్చిపోండి, నేను అబద్ధం చెప్పి ప్రభు నామను అవమానపరచకండి దయచేసి. హల్లెలూయా. నిజం చెప్పి చచ్చిపోగలిగితే ప్రభు కొరకు నిలబడండి. మీ సాక్ష్యము తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన మన కుడి పార్శ్వమున. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, వై రైట్ హ్యాండ్, రైట్ సైడ్, కుడి పార్శ్వమున. కుడి పార్శ్వమున ఎందుకన్నాడు ప్రభు? ఆయన తండ్రి దగ్గర కూడా కుడి పార్శ్వమున కూర్చుంటానన్నాడు. ఓకే, తండ్రిని వదిలేసేయండి, ప్రధాన కుమారుడు కాబట్టి, ఫస్ట్ పర్సన్ కాబట్టి. బట్ వై మనకి నీ కుడి పార్శ్వమున కూర్చుంటాను, మీ దగ్గరకు వస్తాను అనొచ్చు, లేదా నీ దగ్గర కూర్చుంటాను అనొచ్చు, పోనీ నీ ఎడం పక్క వచ్చి కూర్చుంటా అనొచ్చు. కుడి పార్శ్వమున అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రైట్ హ్యాండ్? ఇంకొంచెం క్లూ ఇస్తాను మీకు. కుడి చేతితో చేసే పని ఎడం చేతితో చేయండి ఒకసారి.
చేయగలరా? అవుద్దా? పాసిబుల్ అవుద్దా? అంత పాసిబుల్ అవుద్దా? ఒకవేళ దీనికే ఏదైనా దెబ్బ తగిలింది, అమ్మ బాబు నా చేయండి పడిపోయినాయి అంటే కూర్చో, ఇంక పడిపోయింది, ఇంకా ఇంక లేదండి, అయ్యో బాబు ఇంక ఇది ఎందుకు, కొంతవరకు లెఫ్ట్ హ్యాండ్ కొంతవరకు. మీ కుడి హస్తము వీడు నా రైట్ హ్యాండ్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అతి ప్రాముఖ్యమైన వాడు, శ్రేష్టమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు. అంటే దేవుడు మన కుడి పక్కన కూర్చోవడం అంటే ఏంటంటే, మన కుడి చేతితో మనం చేసే పని లేదు, కుడి హస్తంతో ఉన్నది అంటే అబ్బా ఎంత ఉపయోగపడుతుందో, మన ప్రభు మనతో ఉన్నాడు, అంతకన్నా ఎక్కువగా మనకి ఆశీర్వాదకరంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందండి ఇది? ఈ లాజిక్ అర్థమైందా మీకు? ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు అంటే మన చెయ్యి ఈ కుడిపై చేయాలంటే మనకి ఎన్ని పనులు చేస్తామో ప్రభు మన కుడి పక్కన అలాగ నిలబడతానంటాడు ఆయన గురిగా చేయగలిగితే నీ చేతును ఎన్ని చేయగలవో నాకు తెలియదు, కానీ కుడి హస్తంతో ఆయన కుడి పార్శ్వమునకు వచ్చి నీ పనులన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలత కలిగి చేస్తాడు. హల్లెలూయా. అభివృద్ధి కలిగి చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రభు నందు గురి కలిగి మనం ఉండగలిగితే, గురి కలిగి మనం నివసించగలిగితే ఆయన మనకి సమీపంగా వస్తానంటున్నాడు. ఆయన మన కుడి పార్శ్వమున ఆయన ఆశయం అంటున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న మనమందరం చివరిగా ఒక మాట మనం చదువుదాం. చూడండి, ఈరోజు ఈ మాటతో మనమందరం కూడా యెషయా గ్రంథము ఐజియా చాప్టర్ 55 verse 6, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చివరికి మాట చదువుదాం. చూడండి, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. మళ్ళా చదువుతాను, జాగ్రత్త చూడండి. యెహోవా ఆయన మీకు దొరకు కాలమందు వెతకుడి. ఆయన దొరకు కాలంలో ఏం చేయాలి? అయినా సరే వెతకాలి. వెతకడం అనేది ఉంది. ఎప్పుడు వెతకాలి? దొరకు కాలమున. ఇప్పుడు దొరకు కాలంలో వెతుకుడు అంటే దాని అర్థం ఏంటి? దొరకని కాలంలో వెతికితే ఉపయోగం ఉండదు. హల్లెలూయా. ఏమండి? దొరకు కాలమున వెతుకుడి అని అంటే దొరకని కాలంలో వెతికారనుకో మీరు, దొరుకుతాడా? ఈరోజు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మనకేముంటుందంటే మనసు బాగాలేదు, నో తర్వాత చూద్దాంలే, తర్వాత ఆలోచిద్దాంలే. ప్రభు బతిమాలతో, నాన్న ఇప్పుడే పశ్చాత్తాపడు, ఇప్పుడే యాక్సెప్ట్ చేయి, ఇప్పుడే ఆ పాపం విడిచిపెట్టు, ఇప్పుడే నా దగ్గరకు ఒక వాగ్దానం తీసుకో, ఇప్పుడే ఒక మంచి దర్శనంతో నువ్వు వెళ్ళు, ఇప్పుడే ఒక మంచి ప్రభు దగ్గర తీర్మానం చేస్తూ వెళ్ళు, ఇప్పుడే, నేడే రేపే అన్నది మనం ఆలోచించామంటే మనకి భవిష్యత్తు ఉండదు. ఈరోజు ఆలోచిస్తేనే రేపు ఉంటుంది మనకి. ఈరోజే మనం పట్టుకోవాలి. అంటే ఆయన దొరుకు కాలం ఇప్పుడే మనం ఇప్పుడు ఆయనను వెతకకపోతే, వెతకడం అంటే ఏంటండి? ఆయన చిత్తమును మనం తెలుసుకోకపోతే, ఇప్పుడే మనం తగ్గించుకోకపోతే, ఇప్పుడే ప్రభు సన్నిధిలో మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు, మన ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి ప్రభా నీవే, నీ కొరకే అని మనం ప్రభుకి సమర్పించుకోకపోతే, ఏమండి, మనం ప్రభుకి సమర్పించుకోకపోతే ఆయన దొరకని కాలం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ప్రయాసపడినా ఎవరికి ఉపయోగపడదు. నేను చెప్తున్నాను, చాలా మీకు ఇక్కడ మందిరము ప్రభు చాలా దగ్గరగా అందుబాటులో ప్రభు ఇచ్చిన మందిరం. నేను చాలా అసహ్యం వేస్తుంది ఒక్కొక్కసారి, చాలా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే నేనున్న సమయం అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడ చూస్తుండేవాడిని. ఇంత దగ్గర ఉండంటే ఇంకా క్లోజ్గా ఇంకా ప్రభుతో ఆ మందిరంలో నేను పరిచర్య చేయడానికి, మందిరంలో ఉండడానికి చాలా ఇష్టపడుతుంటాను. మీరు ఖాళీ సమయం మీరు ఏం చేస్తారో మీరు నాకు తెలియదు, కానీ నా ఖాళీ సమయం అంతా మందిరంలో కూర్చుండేవాడిని. ఎవడో ఫోన్ చేయకుండా, ఎవడో మాట్లాడకుండా, ఎవరిని ఫ్రెండ్షిప్ పెట్టుకోలేదు నేను. ఎవ్వరు లేరు నాకు. అయితే దేవుడిని పెట్టలే, మిగతా వారు అందరూ కూడా లోకస్తులు, హాయ్ బాయ్. వాడు వచ్చి మాట్లాడాలంటే ప్రభువే బయటకు వస్తాడు, కాబట్టి వాడు నా దగ్గర రాడు, లేకపోతే వాడు నా దగ్గర రాడు. వచ్చాడంటే ప్రభువే బయటకు వస్తాడు, ప్రభుతో మాట్లాడతాడు. వాడు ఏది మాట్లాడారు, ఎలా ఉన్నారు, బాగున్నావు, దేవుడు వాళ్ళు చాలా బాగున్నాను. మరి ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఎలా వచ్చినా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఏది మాట్లాడినా దేవుడు బయటకు వస్తాడు, కానీ ఎవరు నా దగ్గర రాడు. సో కాబట్టి నేను కొద్ది గొప్ప విషయాలు వాళ్ళకి బోధపరుస్తూ, లేకపోతే వాళ్ళకి నడిపిస్తూ నా ఖాళీ సమయం, ప్రతి సమయం కూడా, ఎందుకంటే నేను విశ్వాసగా ఎదుగుతున్నాను, నాకు ఇంకా అవసరము. చిన్నపిల్లలు వాళ్ళకి ఒక సంవత్సరం దగ్గర నుంచి అనుకుంటే భవిష్యత్తు మాట్లాడతారు, అమ్మ అంటూ ఉంటారు. 1 సంవత్సరమా, ఇంకా పైన 2 సంవత్సరం,
ఇంచుమించు. వాళ్ళు మాటలు వెతుక్కుంటారు. వాళ్ళు వెతుక్కుంటారు. వాళ్ళు వెతికినప్పుడు మంచి మాటలు అనిపించాలి. ఇప్పుడు అక్కడ చూసి వాడికి అన్నయ్య ఉన్నాడు అనుకుని అక్కడ వాడిని పిలిచాడు అనుకుని వాడిని ఎలా పిలవాలి? మమ్మీ మమ్మీ ఏమంటారు రే ఇలా రా అన్నా అనుకుని ఏం పడుతుంది వాళ్ళు? ఏం పడుతుంది వాళ్ళు? ఒరే అనేది పడుతుంది. అలా కాదు, అన్నయ్య ఇలా రా అన్నయ్య అని పిలు. ఏం పడుతుంది మనసులో? చిన్న పాప వచ్చింది అనుకో, మమ్మీ ఎవరు? తమ్ముడు నాన్న, తమ్ముడు, చెల్లి చెల్లి. వాళ్ళ మనసులో వెతుకుతున్నారు, వాళ్ళ మాటలు వెతుకుతున్నారు. వాళ్ళ మాటలు మంచి మాటలు వేయండి. వాళ్ళ హృదయాలు మంచి మాటలు నాటుకునేవ్వండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఆంటీ గారు వచ్చి చూడండి, లేదు చేరి ఆంటీ గారు బాగున్నారా, అంకుల్ గారు బాగున్నారా అడగండి. మంచి విషయాలు వేయి. ఎప్పుడైతే ఆ మంచి విషయాలు వేస్తారో రేపొద్దున అవే ఫలిస్తాయి. వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళు వెతికేటప్పుడు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ పక్క నుండి మీరు తిట్టుకుంటున్నారనుకోండి, అవే పట్టుకుంటారు వాళ్ళు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు వినరేమో అనుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు వింటారు. పిల్లలు ఉన్న చోట మీరు వాడే మాటలు మీ ప్రవక్తన చాలా భయంకరం వాళ్ళకి అనుకుంటుంది. ఇప్పుడు కమ్ టు స్పిరిచువల్ లైఫ్. నేను ఆత్మీయంగా పుట్టాను, నాకు తెలియాలి, నేను ఎదుగుతున్నాను ఇప్పుడిప్పుడే. ఏం చేయాలి? నాకు ఆ మంచి విషయాలు మాట్లాడాలి. ఏది ఏమైనా ఎంత లోకస్తులు వచ్చినా మందిరంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు, మంచి మాటలు మాట్లాడతాడు. హల్లెలూయా. సో నేను మందిరంలోనే కూర్చున్నవాడిని. నా చదువు అంతా మందిరంలోనే. నేను చెప్తాను ఇప్పటికి ధైర్యంగా నేను చెప్తాను. మందిరం నాకు అన్నీ నేర్పించింది. ఇప్పుడు నేను ఎలాగున్నాను, ఏమై ఉన్నానో మొదట దేవుడు నాకు అక్కడ పెట్టాడు, రెండోది మందిరం నాకు అన్నీ నేర్పించింది. అందుకే నేను చెప్తాను, మందిరాన్ని కరెక్ట్గా ఉండండి. మందిరం విల్ టీచ్ ఎవ్రీథింగ్. దేవుడు తన సంఘాన్ని నేర్పిస్తాడు, సమస్తం కూడా నేర్పిస్తాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సమీపంగా వచ్చే సమయం. నాకు అప్పుడు అంత ఇంటికి వచ్చి ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఇప్పుడు అంతసేపు నేను ఉండలేను నేను. అంటే ఒకవేళ నేను విశ్వాసగా ఉన్న సమయంలో ఇప్పుడు అప్పుడే వివాహం అయితే అప్పుడు అంత బాధ్యతలు ఉండవు, పెరుగుతుంటాయి, అంత సమయం ఉండదు. ఆమె స్టూడెంట్, నాకు పెద్ద ఏమీ లేవు. కాబట్టి ఏం చేయాలి? ప్రభు దొరుకు కాలమున నేర్చుకోవాలి, కూర్చోవాలి, వినాలి. ఆ యవ్వన వయసులో లేకపోతే ఎదుగుతున్నప్పుడు బుడిబుడి మా అడుగులు ఆత్మీయంగా వేస్తున్నప్పుడు దేవుడి విషయాలు నేర్చుకుంటున్నప్పుడు పడాలి. ఆ మాటలు పడాలి, ఆ ఆలోచనలు పడాలి, ఆ ప్రణాళికలు పడాలి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే పాస్టర్ గారు వెంటనే పాస్టర్ గారు ఇంకా నోట్లో అదే. ఏదైనా సరే చిటుకుంటే పాస్టర్ గారు చిటుకుంటే ఏది ఏమైనా సరే మమ్మల్ని నడిపించిన నాయకులు వెంటనే ఏది ఏమైనా సరే, ఇంట్లో విషయం కావచ్చు, పర్సనల్ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వెంటనే ఫోన్. ఏం చేయాలి? ఇది చేయాలంటే ఫోన్ పెట్టాను అంతే. ఫోన్ పెట్టాను, అది చేస్తే ఏం జరుగుద్దా? నో క్వశ్చన్. దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంది? నో క్వశ్చన్. వాక్యంలో ఇది చెప్పారు, ఇది చేయాలంటే దూకాడంతే. అర్థమవుతుందా? ఇది వాక్యం ఇలాగుంది, ఇలా చేయాలి, దానివల్ల ఎంత సఫర్ అయినా ఏది ఏమైనా దూకడమే. ఇలా చేయాలా? ఓకే ఫోన్ పెట్టాను. దానికి ఎంతవరకు అయినా సరే దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నానండి. దానికి మా కుటుంబం ఎఫెక్ట్ అయినా, ఇబ్బందులు వచ్చినా, లేకపోతే మా వల్ల చాలామంది మమ్మల్ని విడిచిపెట్టేసినా, ఏది చేసినా, కొంతమంది అంటారు ఇప్పుడు నేర్చుకున్నాం కదా పర్లేదు, ఇప్పుడు కొంచెం వాళ్ళ ఆచారాలు మనం చేయాలి, వాళ్ళ పద్ధతి కొంచెం మాట్లాడాలి. మరి వాళ్ళు కూడా వెంటనే మారాలని కొద్దిగా తెలియదు కదా, వాళ్ళు తెలియదు పాప. కొంచెం మనం ఏం చేయాలి? కొంచెం వాళ్ళకి చేయాలి, కొంచెం ప్రభుకి చేయాలి. ప్రభు తెలుసు కదా, మరి వాళ్ళు కూడా మారాలని ఏం చేయాలి? కొంచెం ఆ లడ్డు కూడా తినాలి, ఇక్కడ వచ్చి బూరి కూడా తినాలి. ఎంగిలి బతుకు. సరిగ్గా తినండి, సరైన భోజనం తినండి. నాకు తెలియని సమయంలో ఈ వెంటనే అడిగేవాడిని నేను. కిలోమీటర్ దూరాలు వెళ్ళిపోయేవాడిని నేను. నాకు ఏ సమస్య వచ్చినా సరే మమ్మల్ని నడిపించే నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూర్చొని నేర్చుకుని గంటలు నేర్చుకునేవాడిని. రాత్రి 6 గంటలు 7 గంటలు అంతే, రాత్రి 12, 11, 1 గంట అయ్యేది మేము లేచేటప్పటికి. ఏం చేయాలన్న క్వశ్చనే ఆన్సర్ వచ్చిందంటే ఇంకా అందులో అడ్డు ఆపులు లేదు. ఇంకా దానివల్ల ఏమైనా సరే నేను వ్యాపారం చేసేవాడిని, బిజినెస్ చేసేవాడిని. బిజినెస్ ఇలా చేయకూడదంతే, వెంటనే దూకానంతే. దానివల్ల ఎంత నష్టం వచ్చినానే, ఇంట్లో తినడానికి ఉండనే లేకపోనే, ఇంట్లో తల్లి సఫర్ అయ్యేవారు, మా అక్క సఫర్ అయ్యేది, చాలా ఇబ్బంది అయ్యేది. ప్రభు తెలుసు అన్నీ కూడా. ఎవరు ఏ సఫర్ అయినా నా ప్రభు నాకున్నాడు చాలు. ప్రభు చూస్తున్నాడు. నీ నీతి కొరకు, ప్రభు కొరకు నిలబడ్డాను చూస్తున్నాడు ప్రభు. ఆయన సమీపంగా నాకు ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి. ఈ మనుషులందరూ అబద్ధకులందరూ కూడా ఎవరిని నమ్మకూడదు. ప్రభుని పట్టుకోండి. ప్రభు నమ్మకమైన నీ దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయా. విశ్వాసం దేవుడు నీ తీసుకొస్తాడు.
పరిచారకులు దేవుడిని తీసుకొస్తారు. ఎవ్వరు కూడా ప్రభు కొరకు మీరు నిలబడండి అంతే. ప్రభు చిత్తం కొరకు నిలబడండి. ఎవరి మీద కూడా ఎప్పటికీ స్టిల్ నేను ప్రభు మీద అనుకుంటాను. నేను ఒక్కనే నా ప్రభువే. ఇప్పటికీ ఈ రోజుకి నేను చెప్తాను, నేను నా ప్రభు మాత్రం అంటాం. నేను బతికినా తర్వాత ఏదైనా సరే ప్రభు దగ్గరే ఉంటాను. అలాగనుకుని ఇది ఏదైనా ప్రారంభిస్తాను. అలాగనుకుని దూకుతాను ఎందులోకైనా సరే. ఏ ఒక్కరిని కూడా మా తల్లిగారిని పెట్టుకొని, లేకపోతే మా బంధువులు పెట్టుకొని, ఈరోజు పాస్టర్ గారిని పెట్టుకొని ఎవరిని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ మనుషులు. దేవుడు ఎంతవరకు అప్పచెప్పారో అంతవరకు మనం చూసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసంతో ప్రభుతోనే మనము ప్రయాసపడాలి. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టిపోవడం, ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటాడు అనుకోండి. తల్లి కుమారుడు 24 hours రెప్పేకని వాళ్ళ దగ్గర ఉండమని చెప్పండి. ఉంటారా? పోనీ చంటి పిల్లాడే, నిన్నే పుట్టాడు అనుకుందాం, అసలు ఒక్క నిమిషం కూడా వదలకుండా ఉంటారా? ఏ రాధా వాళ్ళకి ఏమండి వాళ్ళు స్నానం చేయరా? అమ్మ చూస్తే స్నానం చేసి వస్తాను అని అంటారు. అవదా? ఉంటుందా లేదా? మరి ఆ సమయం లేదని జరిగితే ఎవరుంటారు తోడు? కాబట్టి ఈయన ఎవరిని పెట్టుకున్నాను. నా ప్రభు ఉన్నాడనే వెళ్తాను, నా ప్రభు ఉన్నాడనే చూసుకుంటాను. హల్లెలూయా. నేను 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీటింగ్స్కి వెళ్ళిపోయేవాడిని. ఇంటి దగ్గర మా అమ్మగారు పాస్టర్ గారు ఒకలే ఉండేవారు. ఒకలే ఉంటారు. మరి పాస్టర్ గారు వచ్చారు, ఒకలే ఉంటారు. అప్పుడు ఒకరే ఉండేవారు. ఏది ఏమైనా సరే ఫోన్ చేసేవాడిని. ఇలా ఉన్నారు ఏంటి? ఓకే, నా ప్రభు చూసుకుంటాడు. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను పరిగెట్టాలి. ఒక తల్లిని ఆలోచిస్తే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలో కొన్ని 100 మంది తల్లులు ఉన్నారు, అక్కడ కొన్ని 100 మంది తండ్రులు ఉన్నారు. పరిచర్య అనేది త్యాగపూరితమైనది. సో కాబట్టి ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన వెతుకు కాలమున ఆయన చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. 6వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఆయన దొరికే సమయం ఉంది, సరి చేసుకునే సమయం ఉంది, తగ్గించుకునే సమయం ఉంది, ప్రేమించే సమయం ఉంది, ప్రేమగా క్రీస్తు ప్రేమను చూపుతూ విశ్వాసుల ముందుకెళ్ళే సమయం ఉంది. వెతకండి. దేవుడి చిత్తము చేయడమే ఆయన వెతకడం అంటే, ఆయన చిత్తము చేయడమే. ఈరోజు అలా వెతికినప్పుడు ఆయన మనతో ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఆయన సమీపం నుంచి దూరం అయితే ఆయన మీరు వేడుకోలేరు, ఆయన దొరకరు. చూసుకోండి. సో కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన సమీపస్తుడు, ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఎవరికి ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఏ విధంగా ఉంటారు, కొన్ని విషయాలు ఈరోజు మనం విన్నాం. ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో మనం అలాగ ఉన్నామా? ఈరోజు పరీక్షించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభానికి వందనములు, స్తోత్రములయ్యా. కృపగల దేవా, ప్రేమగల మా తండ్రి, నీ కృపగల హస్తాలు, దయగల హస్తాలు వందనాలు, స్తోత్రం. హాల్బలి ఖరందరే ఖరపాసి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ఒక తీర్మానం చేసుకుని దేవా లెగుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రభా నువ్వు సమీపస్తుడువయ్యా. దేవా మాకు సమీపస్తుడు నాన్న. ఆయన సమస్తం దేవా నువ్వు సమస్తము చూచుచున్న దేవుడివి. ఖచ్చితంగా ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు శ్రమ రేపు ఉండదు. నిన్నటి పరిస్థితి మళ్ళా రేపు రాదు. నా ప్రభు తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితి అయినా రావచ్చు, ఏ ఇరుకులైనా రావచ్చు, ఏ ఇబ్బందులైనా రావచ్చు, నా ప్రభు తోడుగా ఉంటాడు. ఆయన సమస్యలు వస్తాయి కానీ అవి నన్ను ఏమీ చేయవు. ప్రభానికి వందనములు, స్తోత్రములయ్యా. దబా తీసుకునే తీర్మానం మీద ఎవరైతే పశ్చాత్తాపడి దబ విరిగి నలిగిన హృదయంతో దబని సందులో కూర్చున్నారో ప్రభా మృదువైన మనసు దబా కట్నము తీసివేయండి అయ్యా. మీరే కార్యం చేసి బలపరిచి నడిపించమని మహిమా ఘనత ప్రభావాన్ని కారపిస్తూ ప్రభా ఈరోజు ప్రభు కొరకు హీరోగానే నిలబడాలంటే ప్రభా మా జీవితంలో మేము జీరోలు అయిపోయాం. మేము ఏమి కాదయ్యా, మేము ఏమి కాదు, మేము ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు. I don't know anything. I have nothing, anything. Hallelujah. I have nothing. ప్రభుని పట్టుకుందాం ఈరోజు. Hallelujah. I can do nothing.
ప్రభానికి వందనములు, స్తోత్రం అయ్యా. ఈరోజు తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని ఈ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే కార్యం చేసి బలపరిచి నడిపించమని మహిమాగంత ప్రభావాల్ని ఆరోపిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.